లక్కీ 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 హే లక్కీ ఎక్కడ పోయినా మొక్కుదురా అది కొంచెం పోసి మొక్కు ఏంది ఆ కళ్ళతో పోసి మొక్కు ఈ చేతితో పోయి చేయి కడుకుందు కానీ ఏం కాదు పోయి చాలు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుజాతని. ఈరోజు మా ఆయన చనిపోయిన రోజండి. అందుకోసం ఏవో నాకు తోచే ఏదో కొంచెం చేస్తున్నాను. 2 years కంప్లీట్. 2 years అవుతుందండి చనిపోయి. వద్దంటే రోజు కంగారు పడకు. ఏం కావాలి? వాచ్. నువ్వు జరిగి ఎక్కడి నుంచి ఓకేనండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇల్లు మొత్తం కొంచెం పని ఉందండి, అందుకోసం సామాన్ ఎక్కడో అక్కడ పిచ్చి పిచ్చి ఉన్నాయి. ఇల్లు సర్దలేదు. సర్ది ఉంటే మంచి ప్లేస్ సెట్ చేసి బాగా చేసేదాన్ని, మంచి పెట్టేదాన్ని. ఇల్లు సర్దలేదు. నాకు కొంచెం ఒంట్లో బాగాలేదండి. ఈరోజుకి మా ఆయన నాకు దూరం అయిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. ఇంకా చెప్పాలండి. అందరూ నేను ఒక విషయం చెప్పాలండి. నేను చేస్తున్న ఏ పని నేను నిజాయితీతోనే చేస్తున్నానండి. నిజాయితీ తప్పి ఎవరి సొమ్ము నేను తినట్లేదు. ఎవరి దగ్గర నేను రూపాయి తీసుకోవట్లేదు. నేను కష్టపడి నా సొంత డబ్బులతోనే ఏది చేసుకున్నా సరే, నేను కష్టపడే డబ్బులతోనే మాత్రమే నేను ఏ పని చేసినా నా నిజాయితీగానే చేసుకుంటున్నానండి. ఎందుకంటే నన్ను అన్న వాళ్ళకి ఏది అర్థం కావాలని చెప్తున్నాను. అన్యాయంగా నేను ఎవరి ఏం తినట్లేదండి. నేను చేసే ప్రతి ఒక్క పని అది నా కష్టం అండి. నిజం చెప్తున్నానండి. అందరు అనుకుంటున్నారు ఎవరో తెచ్చి పెడుతున్నారు అని, కానీ లేదండి. నేను కష్టపడ్డవి నా ఆలోచనతో, నా తెలివితో ఏదో ఒకటి చేసుకొని ఏదోలా బ్రతుకుతున్నాను తప్ప ఎవ్వరి మీద ఆధారపడట్లేదు. ఎవ్వరు అన్యాయంగా నేను బతకట్లేదండి. నా మీద అన్నీ లేనిపోని నిందలేస్తున్నారు. ఒంటరి మనుషులను చూస్తుంటే, ఒంటరి ఆడదాన్ని చూస్తుంటే అందరికీ లోకువే కదండి. నిజాయితీగా బతుకుతాము అని అంటే అందరం నిజాయితీగానే బతుకుతున్నామండి. నిజాయితీ తప్పి ఎవరి దగ్గర ఏం దోసుకోవట్లేదు, ఎవరి సొమ్ము తినట్లేదండి. ఓకే ఫ్రెండ్స్,
నిన్న రాఖీ పౌర్ణమి, అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి. నిన్న నేను వీడియో తీయలేదు, ఈరోజు తీస్తున్నాను. మా ఆయన చనిపోయిన రోజు కదా ఈరోజు, అందుకోసమని ఈరోజు తీస్తున్నాను. ఇంకేంటండి విశేషాలు? పిల్లోడు కొంచెం అసలు చెప్పిన మాట వినట్లేదండి, అందుకోసం వచ్చి మొక్కేంత ఓపిక కూడా ఆయనకు లేదండి. ఇంకా మనం అనుకుంటాం పిల్లలు పెద్ద అయినాక ఏదో చేస్తారని, ఇప్పుడు కనీసం వాళ్ళ నాన్న ఫోటోకి మొక్కే వరకు కూడా ఆడికి ఓపిక లేదండి, ఇంట్లో ఉండడానికి వెళ్ళిపోయాడు. చాలా బాధ అనిపిస్తుందండి. అసలు ఏంటా చిన్న పిల్లలు కూడా ప్రేమలు అంటే ఏంటి ఏం తెలియదండి వాళ్ళకి, వాళ్ళ ప్రపంచం వాళ్ళది అలా. ఓకే ఫ్రెండ్స్, అందరు బాగున్నారు కదా? అనిపిస్తుందండి మా ఆయన ఉంటే బాగుండు, ఒంటరి బతకలేకపోతున్నామండి, కష్టం. ఎవరైనా అందరితో చెప్తున్నానండి, భర్తలు ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదండి మనకి. ఎలాంటి వాడైనా సరే వాళ్ళు తోడు ఉంటే మన బ్రతుక్కే విలువ అండి, చాలా విలువ. మగతోడు ఎప్పటికైనా అవసరం, ఎలాంటి వాడైనా సరే, తాగుబోతు అయినా, లంగ అయినా, దొంగ, ఎలాంటి వాడైనా సరేనండి, ఎప్పుడైనా సరే బతుండాలండి. లేకపోతే ఇదిగో ఇలా నన్ను అంటున్నారే ఇప్పుడు, అలా ఉంటుంది. అన్యాయంగా సంపాదించిన డబ్బులు అనేసి అంటున్నారు కదా, అలా మాటలు నోటికి వచ్చినట్లు మాట్లాడతారండి. నన్ను అనే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తున్నానండి. నేను నాకు దగ్గరలో ఉన్న వాళ్ళే నన్ను అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. నేను అన్యాయంగా, నేను ఎవ్వరి సొమ్ము నేను తినలేదు, నేను ఏ పని చేసినా ఎవ్వరి డబ్బులతో నేను చేయట్లేదండి. నా డబ్బులతోని, నేను కష్టపడ్డ డబ్బులతోని. అంటే నువ్వు కష్టం ఏం చేస్తావని అనుకుంటున్నారేమో, నేను ఏదో చేస్తున్నాను, ఏదో అవుతుంది, ఎలాగో అలా చేస్తున్నాను, కానీ నా కష్టం అండి. నేను ఎవ్వరి సొమ్ము నేను తినలేదండి, అలాగే బ్రతుకుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా ఓపికతో నా మాటలు విన్న వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ అండి. ఎవరికైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నేమ్ మీకు తెలుసు కదండి, చాలా ఇయర్స్ నుంచి నా ఛానల్ రన్ అవుతుంది. త్రీ ఇయర్స్ అవుతుంది అనుకుంటాను, ఇప్పటికీ మానిటైజేషన్ అవ్వలేదు. ఓకేనండి, ఉంటాను, బాయ్. ఈరోజు ఇంకా అట్లా కూర్చొని ఉండాలి, అదనమాట పరిస్థితి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్, అందరికీ బాయ్ అండి. నెక్స్ట్ మళ్ళీ వేరే వీడియోతో వస్తానండి, ఓకేనా? బాయ్ అండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ నేమ్ చెప్పాలని కూడా ఇంట్రెస్ట్ అనిపించట్లేదండి, కానీ చెప్పాలి కదా. బి సుజాత 7685. ఓకేనా, బాయ్.